తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 19వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చని భావిస్తుంది. నేడు ప్రధానంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఇంకా ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. ఇక రాబోయే 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉండే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో జోగులాంబ, గద్వాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మంచిర్యాల, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీని కారణంగా రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు పలుచోట ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ఇంకా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉంటాయి. ఇక అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.